అడగలేదంటే చంద్రబాబు గారు ఆయన అడగలేదట, విష్ణుకుమార్ రాజు గారిని అడిగారు. నన్ను అడిగుంటే వాస్తవాలు చెప్పేవాడిని. సరే, తర్వాత ఇంకా రాయలసీమకి సంబంధించిన ఒక పెద్ద మనిషి ఆయన దగ్గరికి వచ్చారట. జగన్ తప్ప మిగిలిన ఎమ్మెల్యేలు మొత్తం తీసుకుని వస్తాం, మీరు బీజేపీలో చేర్చుకోండి అని వేడుకున్నట్ట. ఇన్ని సెన్సేషనల్ పాయింట్స్ అసెంబ్లీ లాబీలో మాట్లాడేసి వెళ్ళిపోతే ఎట్లా సార్? మీడియా ముఖంగా వచ్చి ఆయన గట్టిగా చెప్పాలి కదా ఆదినారాయణ రెడ్డి గారు. సో మొత్తానికి అంటే మిమ్మల్ని ఆడుకున్నారు కాబట్టి వాళ్ళని ఆడుకోవాలి. ఓ పక్క మీ కూటమి నాయకులు ఏం చెబుతున్నారు, ముఖ్యమంత్రి గారితో సహా, పవన్ కళ్యాణ్ గారితో సహా మీ నాయకులు కూడా మనం ఈ కక్షపూరిత రాజకీయాలు వద్దు అంటున్నారు. మరి ఆదినారాయణ రెడ్డి గారు అన్నది ఏంటి? మీరు సమర్థిస్తారు ఆదినారాయణ రెడ్డి గారి మాటల్ని? నరసింహరావు గారు టీవీకి శుభోదయం అండి. నా వాయిస్ వస్తుందండి? వినిపిస్తుంది, మాట్లాడండి, వినిపిస్తుంది. నమస్కారం అండి, శుభోదయం అందరికి. అయితే ఆదినారాయణ రెడ్డి గారు ఆయన వ్యక్తిగత ఆలోచన, ఆయన యొక్క సొంతంగా చెప్పారు, అది పార్టీ విధానం కాదండి. మీరన్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, కక్ష సాధింపు చర్యలు వద్దు అని చాలా క్లియర్గా కార్యకర్తలకి నాయకులకి దిశానిర్దేశం చేయడం జరిగింది. గతంలో వైఎస్ఆర్సీపీ ఇలాంటి కక్ష సాధింపులు పాల్పడ్డబట్టే కదా ప్రజలందరూ తిరస్కరించారు. వాళ్ళు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఇంట్లో కూర్చోబెట్టారు. మనం కూడా అలా చేస్తే ఇంకా వాళ్ళకి మనకి తేడా ఏముందండి? ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ఉంది, రాష్ట్రంలో ఎన్డీఏ ఉంది. మనకి అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు బడ్జెట్లో కేటాయించడం జరిగింది. రాష్ట్రానికి అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. అలాంటప్పుడు అన్ని రంగాలు అభివృద్ధి చేసుకోవాలి తప్ప ఇలా కక్ష సాధింపులు పోవడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉండవండి. ఖచ్చితంగా తర్వాత ఇంకో పాయింట్ చెప్పారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు టచ్లో ఉన్నారన్నది. అది సర్వసాధారణం రాజకీయాల్లో. ఎందుకంటే రాజ్యసభలో మాకు కూడా ఎంపీలు అవసరం కాబట్టి అవకాశం ఉంటే. అది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక్కళ్ళు ఎందుకంటే ఆ పార్టీలో ఆయన కూడా కలిపేసుకోండి, అయిపోతుంది కదా. 11 మందిలో 10 మంది వస్తారని చెప్పారట ఒక పెద్ద మనిషి. ఆ ఒక్కడిని ఏదో చెప్పేసి నువ్వు ఒక్కడు అక్కడ ఎందుకయ్యా, నువ్వు ఒంటరివాడి అయిపోతావు, మళ్ళీ నీకు కూడా సపోర్ట్ కావాలి కదా, మా దగ్గరకు వచ్చాయని చెప్తే అయిపోయా అని చెప్పేదానికి కొద్దిగా లాజిక్ ఉండాలి. కాదు, చెప్పేదానికి కొద్దిగా లాజిక్ ఉండాలి. నరసింహరావు గారు చెప్పేదానికి వినండి నరసింహరావు గారు చెప్పేదానికి లాజిక్ ఉండాలి. ఊహాగానాలు ఏంటండి? ఆయన లాబీలో మాట్లాడితే మీరు భలేవాళ్ళే, మీరు లాబీలో మాట్లాడేది ప్రముఖంగా వస్తే అక్కడనే ఎందుకు మిగిలిన కమ్యూనిస్ట్ పార్టీల వాళ్ళు అందరినీ కలిపేసుకోండి, బీఎస్పీ, ఆమ్ ఆద్మీ, వాట్ నాట్, ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు కలిపేసుకొని మీరు వెళ్ళిపోండి. జగన్మోహన్ రెడ్డి గారు అనే మీకు మినేస్ రాష్ట్రానికి తప్పుతుంది కదా, మీ పార్టీలో కలిపేసుకొని మీరు ఎట్లా చెప్తే పొద్దునే ఒక టైం టేబుల్ ఇస్తే దాని ప్రకారం ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అయిపోలా అది? మాకు బీజేపీ రాష్ట్ర పెద్దలు, జాతీయ పెద్దలు చాలా క్లియర్ గా చెప్పడం జరిగిందండి. ఏదైతే వైసీపీ నుంచి కానీ ఇతర పార్టీల నుంచి బీజేపీలో జాయిన్ అవ్వాలంటే వాళ్ళ యొక్క చరిత్ర ముందు తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి చెడ్డ పేరున్న వాళ్ళకి, కేసులు ఉన్న వాళ్ళని తీసుకునే ప్రసక్తే లేదు. విశాఖపట్నం జిల్లాలో టీడీపీ మేయర్ రావడం కోసం 12 మంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్స్ అంతా కూడా కొంతమంది జనసేనలో, కొంతమంది టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం చాలా చోట్ల. ఎందుకంటే వారి యొక్క వార్డుని డెవలప్ చేసుకోవాలంటే ఖచ్చితంగా రాష్ట్రంలోను, కేంద్రంలోను ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి వార్డుని డెవలప్ చేసుకొని కార్పొరేటర్స్ అంతా జాయిన్ అవుతున్నారు. రాబోయే రోజుల్లో మేయర్ కూడా ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంటుంది. అలాగే కేంద్రంలోనూ కూడా రాజ్యసభలో ఎంపీలు తక్కువ ఉన్నారు కాబట్టి అందరు ఎంపీలు వచ్చి బీజేపీలో చేరతామంటే అది కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి మా జాతీయ నాయకులు నిర్ణయం తీసుకుంటారండి. అది రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, ఇంతకీ అమిత్ షా గారితో అపాయింట్మెంట్ ఎన్ని గంటలకి విజయసాయి రెడ్డి గారికి? అలాగే సోనియా గాంధీతో జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ ఎన్ని గంటలకి? ఎందుకంటే మీ సోషల్ మీడియాలోనే, మీ ట్విట్టర్ హ్యాండిల్స్లోనే ఇదంతా తిరుగుతోంది నిన్న మధ్యాహ్నం నుంచి. చాలా ప్రముఖంగా వాళ్ళకి కావాల్సినంత ప్రచారం, రూపాయి ఖర్చు లేకుండా ప్రచారం కల్పిస్తున్నారు వైసీపీకి. ఆ అపాయింట్మెంట్లు ఏవో టైమ్స్ ఏవో చెబితే మన తెలుగు మీడియా వెళ్ళి వాళ్ళు అక్కడ జనపద్ దగ్గరను బీజేపీ హెడ్ క్వార్టర్స్ దగ్గర రెడీగా ఉంటుంది. అది కూడా కాస్త చెప్పేయచ్చు కదా. గారు మొదట